బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మంత్రుల క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త నెలకొంది. పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించాలని పీడీఎస్యూ ధర్నా చేపట్టింది. మంత్రుల నివాసాల ముట్టడికి విద్యార్థి నేతలు ప్రయత్నం చేశారు. మంత్రి తుమ్మల క్యాన్వాయ్ను అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మంత్రుల క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించారని పీడీఎస్యూ ధర్నా చేపట్టింది. మంత్రుల నివాసాల ముట్టడికి విద్యార్థి నేతలు ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించారని పీడీఎస్యూ ధర్నా చేపట్టినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా తుమ్మల క్యాన్వాయ్ను కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీజ, విద్యార్థుల సమస్యలపై ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కొంత ఉద్రిక్తత కూడా నెలకొన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర అటు పీడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అటు విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోరుతూ అటు పీడీఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు అంతా కూడా చుట్టుముట్టిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటాం. నిన్న నిరసన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ని కూడా ఆందోళనకారులు అడ్డుకున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్ లో కూడా తరలించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. దాంతో పాటు అక్కడ కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని అటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, అటు పీడీఎస్ నాయకులను కూడా వెంటనే అరెస్ట్ చేసి పలు పిఎస్ లకు కూడా తరలించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఏది కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు 1,00,000 మంది విద్యార్థులతో సహా మేము పెద్ద సభ పెడతామని చెప్పేసి అటు విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక దఫాలుగా కూడా ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు మంత్రుల ఇండ్లను కూడా ముట్టడించినట్లు కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా తెలిపారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్న విద్యార్థులు ఇప్పుడు మరికొద్ది రోజుల్లో కూడా కాలేజీలు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు ధర్నా నిర్వహించామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో కూడా ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రము తాము మంత్రుల ఇండ్లను కూడా మళ్ళొక్కసారి ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి వారు ప్రభుత్వానికి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీజ, ఉదయ్, అదే విధంగా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సద్దుమణిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్ లో కూడా తరలించారు. అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అటు ట్రాఫిక్ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మంత్రుల క్వార్టర్స్ కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందుల పరిస్థితులు తలెత్తకుండా కూడా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి అంటే ఇంకా వేరే విద్యార్థి సంఘాల నాయకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ పోలీస్ బందోబస్తు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.